रियासती वजीर सड़क व इमारत कोमटिरेड्डी डी वेंकट रेड्डी ने कहा कि रियासती हुकूमत सड़कों की तरक्की पर बड़े पैमाने पर सरमायाकारी कर रही है, जिससे सनतों, तिजारत और मुकामी नौजवानों के लिए रोज़गार के नए मौके पैदा होंगे। उन्होंने सुल्तानाबाद में 219.67 करोड़ रुपए की मालियत से सड़क तरक्याती मनसूबों का संग बुनियाद रखा और यकीन दिलाया कि पेद्दापल्ली बाईपास 1 साल के अंदर मुकम्मल किया जाएगा, जबकि सुल्तानाबाद बाईपास की मंजूरी के लिए भी कोशिशें की जा रही है। वज़ीर IT व सनत डी श्रीधर बाबू ने कहा कि गुज़िश्ता 10 वर्षों में पेद्दापल्ली ज़िले में सिर्फ 900 करोड़ रुपए के सड़क मनसूबे मंजूर हुए थे, जबकि मौजूदा हुकूमत ने 1700 करोड़ रुपए के मंसूबे मंजूर किए हैं। उन्होंने किसानों को मुतबादिल फसलों खुसूसन आइल पाम की काश्त अपनाने का मशवरा दिया और कहा कि बेहतर सड़कों से ज़रूरी पैदावार की नकल हमल में आसानी और मौशी तरक्की को फ़रोग़ मिलेगा। इस मौके पर वज़ीर जूपल्ली कृष्णा राव के अलावा मुकामी अवामी नुमाइंदे भी मौजूद थे। ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అదృష్టం, మీరు ఒక మంచి నాయకుడిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇవాళ మీరందరూ కూడా విజయ రమణారావు, మేమందరం కూడా పిలుచుకునే విజయ రమణారావు గారు ఇవాళ ఎమ్మెల్యేగా దొరకడం మీ అదృష్టం. ఆయన ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల క్షేమం, రైతుల కోసం కాలువలపై ఎమ్మడి తిరగడం, ప్రతి సమస్య మీద తన సొంత సమస్యగా భావించి పనిచేసే ఎమ్మెల్యే ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మా డిపార్ట్మెంట్కి వెళ్ళి దాదాపు పెద్దపల్లి బైపాస్ రోడ్డు గెలిచిన మొట్టమొదటి మాసంలోనే నా దగ్గరికి రావడం, దాంతోపాటు మా మిత్రుడు, మీ ప్రియతమ నాయకులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎక్కడ కలిసినా పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని ఆ ఎమ్మెల్యే గారు కొట్లాడుతున్నంటే దాన్ని ఇవాళ 150 కోట్లతో శాంక్షన్ చేసుకొని ఇవాళ మరొక 250 కోట్లు హ్యామ్ రోడ్స్ అంటే R&B రోడ్సే, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోడ్లు అనేది ముఖ్యం. రోడ్లు అంటే ఏదో వెహికల్ పోవడానికే కాదు, వెహికల్ పోవడానికి ఒకటి, క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడానికి రోడ్లు, డబల్ రోడ్లు ఉండాలి. దాంతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే అక్కడ చదువుకున్న విల్లాలకు యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు వస్తే దాంతోపాటు అక్కడ ఉన్న తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ అక్కడే ఉండవచ్చు. బయట పెట్టాలంటే, హైవేకి పెట్టాలంటే 2 కోట్లు 3 కోట్లు ఎకరం భూమి ఉంటుంది. రోడ్డు వసతి ఉంటే ఆ విధంగా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇండస్ట్రీ రావాలన్నా సేఫ్గా ఇంటి దగ్గర తల్లిను, భార్య, పిల్లలు ఎదురు చూస్తుంటారు. యాక్సిడెంట్ చూస్తున్నాం, రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఒకవైపు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నడుపుకుంటారు బండ్లు, ఒకవైపు ట్రిపుల్ రైడింగ్ పోతారు, ఎవడు హెల్మెట్ ధరించరు. పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా మీరు ఎక్కడైనా దావతులు పోయించినా కానీ వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేస్తారు తప్ప మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండరు. అందుకని ఈరోజు రోడ్లు అనేది చాలా ముఖ్యం. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో మన రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు ముఖ్యం. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు నాడు గతంలో 10 సంవత్సరాలు R&B మినిస్టర్గా ఉన్నవారు శ్రీధర్ బాబు లాంటి వారి సహకారం, మంత్రిమండలి, మా ఎమ్మెల్యేల వాళ్ళ కోరికలతో పాటు వాళ్ళ ప్రాంతానికి వారు ఇచ్చిన హామీలు, రోడ్లు ముఖ్యమని చెప్పి ఇలా 13,600 కోట్లతోని ఇలా డబల్ రోడ్లుగా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టిట్యున్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ములుగులో శంకుస్థాపన చేసిన 16,000 కోట్లతోని గ్రామాలకు వెళ్ళి, తండాలకు వెళ్ళి, మండలానికి కూడా సింగిల్ బీటీ రోడ్ ఉండాలని 36,000 కోట్లు ఇవాళ R&B పంచాయతీరాజ్ శాఖలో. ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి